హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో చెక్క, లవంగాలు, యాలక్కాయ, కొద్ది కస్తూరి మెత్తి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాను. నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్లో చేసే కర్రీ లాగా వస్తుంది. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఎర్రగా వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు చికెన్ ఎంత తెచ్చుకున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. కలిపిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను. ఒక్కసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మసాలా అంతా ముక్క పట్టిందా కలిపి మూత పెట్టుకున్నామండి. కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచేసుకుందాం. ఒకసారి మూత తీసేద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు ఊరిని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతే కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు కూడా ఎగిరిపోయినట్టున్నాయి. ఇలా ఉడికినప్పుడు కారం వేసేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్. పెద్ద స్పూన్ మాది. చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు వేయచ్చు. 1/2 కేజీ చికెన్కి పడుతుంది. దీన్ని కలిపేసి మూత పెట్టి తర్వాత టమాటా వేసుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే 2 టమాటాలు వేస్తాను ఫ్రెండ్స్. ముందు ఇది మూత పెట్టుకుందాం. నూనె అంతా బయటకు వచ్చేసింది, పచ్చివాసన పోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. పెద్ద టమాటాలు 2 వేసాను ఫ్రెండ్స్. చిన్నవి అయితే 3 టమాటాల ముక్కలు అవుతాయి. నేనైతే 2 టమాటా వేసాను. ఇది మెత్తపడిందా మూత పెడతాం. దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. లివర్ కూడా చూసారు ఎలా ఉడికిందో. ఉప్పు కారం ఇలా వేస్తేనే బాగా పడుతుంది. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ మీకు చెప్పాను కదా. ఒక్కొక్క ముక్క ఒక్కొక్కసారికి నేను కర్రీస్లో వాడతాను. డీప్లో పెట్టుకుంటాను రెడీమేడ్ లాగా. అప్పటికప్పుడు పట్టుకోవాలంటే అవ్వదు. మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చాక గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. దాంట్లోనే కొత్తిమీర కూడా జల్లేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టి ఉంచి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ. ఒక్క నిమిషం మూత పెట్టేసి ఆపేద్దాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే ఈ గ్రేవీ కావాలి, నేను ఆపేస్తున్నాను. మీకు ఇంకొంచెం డ్రైగా అవ్వాలంటే కొంచెం సిమ్లో పెట్టి ఒక మంట పగలనివ్వండి. నాకైతే సరిపోతుంది, నేను ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్టీ చికెన్ కర్రీ, లెగ్ పీస్
వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.